వైసీపీ నేతలు కేసుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన అవినీతి బయటకు తీస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. మరికొందరు అరెస్ట్ అవుతారని ప్రచారం సాగుతోంది. వల్లభనేని వంశీ రిమాండ్లో ఉన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరోవైపు కోల్కతా విమానాశ్రయంలో మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలేలా ఉంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఏపీకి చెందిన నేతలు కావడంతో జగన్ సర్కార్ హస్తంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఫోన్లు అప్పట్లో ట్యాపింగ్కు గురైనట్లు తాజా విచారణలో తెలుస్తోంది. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారు. అప్పట్లో కేసీఆర్ అధికారంలో ఉండేవారు. జగన్ ఆయనకు అత్యంత సన్నిహితుడు. దీంతో కేసీఆర్ వ్యతిరేకంగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. మరోవైపు కుటుంబ విభేదాలు తలెత్తిన నేపథ్యంలో తనకు వ్యతిరేకంగా షర్మిల గలమెత్తుతారని జగన్ భావించారు. అయితే షర్మిల ఒకానొక దశలో జగన్కు వ్యతిరేకించే మీడియాతో ఎక్కువగా టచ్లోకి వెళ్లారు. ఆమె ఏపీ రాజకీయాల వైపు వస్తున్నారని తెలిసి జగన్ జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా షర్మిల ఫోన్ ట్యాప్ చేసినట్లు తాజా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ రాజకీయ ప్రత్యర్థుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. దీనికి బాధిత వర్గాలుగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలున్నట్టు తెలుస్తోంది. తాజాగా అప్పటి కీలక అధికారిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో ఏపీలో జగన్ రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబుతో పాటు లోకేష్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు సదరు అధికారి విచారణలో వెల్లడించినట్టు ప్రచారం నడుస్తోంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకే తెలంగాణ సర్కార్ ఇదంతా చేయించిందని తాజా విచారణలో వెలుగు చూడడం సంచలనంగా మారింది. అయితే ఇప్పటి వరకు జగన్పై నమోదైన అవినీతి కేసుల కంటే ఫోన్ ట్యాపింగ్ కేసులు తీవ్రమైనవి. ఈ విషయంలో కేసీఆర్తో పాటు జగన్పై సైతం ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైన నేరం. గతంలో చాలా ప్రభుత్వాలతో పాటు నేతలు దీనికి మూల్యం చెల్లించుకున్నారు. తప్పకుండా ఈ ఇద్దరి నేతలపై గట్టిగానే ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడున్న కేసులు చాలవన్నట్లు ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకోవడంతో వైసీపీ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది.